కోవిడ్ విపత్తు ఉద్దేశించి జిల్లా స్థాయి రివ్యూ చేయడం జరిగింది. స్థానిక ప్రధాన పౌరుడు మేయర్ గారు, రామయ్య గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ గారు, ఆనరబుల్ మెంబర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ ఆర్థర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ రమణారావు రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా వివిధ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ కమిషనర్ గారు, జేసీ జిల్లా స్థాయి అధికారులందరితో కూడా సమీక్షించడం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే గత పోయిన సంవత్సరం మార్చ్ ఏ విధంగా ఈ విపత్తు మరి రావడము, పెరగడము, దాదాపు భారతదేశంలో వన్ ఆఫ్ ద హై ఇన్సిడెన్స్ ఉన్న జిల్లాలు కర్నూలు ఉండగా మన జిల్లా యంత్రాంగం చాలా సమర్థవంతంగా గత సంవత్సరం డీల్ చేసి భారతదేశంలోనే చాలా చక్కగా బాగా డీల్ చేసిన 1-2 జిల్లాల్లో ఏదో ఒకటి అని చెప్పి మరి ప్రశంసలు పొందడం కూడా మన జిల్లా అధికారులందరూ కూడా మన యంత్రాంగం అంతా కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నారు. మరి మరొకసారి కూడా ఈ రెండవ వేవ్ ఏదైతే మనం గమనిస్తున్నామో ఈ నెలలోనే దాదాపు డబుల్ డిజిట్ 52 కేసుల నుంచి మొదలుకొని అంచెలంచెలుగా పెరిగి దాదాపు ఇంచుమించు 1000 స్థాయికి చేరడం జరిగింది ఒక రోజులో ఇన్సిడెంట్స్. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మరి గమనిస్తున్నాం. దానికి సంబంధించి మరొకసారి కూడా ఒక వార్ ఫుటింగ్ మీద ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ ఆళ్ళ నాని గారు, అదేవిధంగా గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు, మరి నేను అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేయడం జరిగింది. మరి గత సంవత్సరము చాలా సమర్థవంతంగా డీల్ చేసిన ఆఫీసర్స్ అందరిలో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ శ్రీ జవహర్ రెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ కోవిడ్-19 మేనేజ్మెంట్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చైర్పర్సన్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే అపారమైన అనుభవం ఉండడం వల్ల. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క విషయానికి అంటే ఫుడ్ అండ్ శానిటేషన్ మేనేజ్మెంట్ ఇన్ కోవిడ్ హాస్పిటల్స్ శ్రీ కృష్ణబాబు గారు, అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, అదేవిధంగా మానిటరింగ్ అండ్ హెల్ప్ డెస్క్ అండ్ సిసిటివి శ్రీ పీయూష్ కుమార్ గారు, అదేవిధంగా 104 కాల్ సెంటర్స్ అన్ని కూడా సమర్థవంతంగా ఎఫెక్టివ్గా మరి ఆపరేట్ అయ్యేదానికి శ్రీ అహ్మద్ బాబు గారు, అదేవిధంగా కోవిడ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కోవిడ్ సర్వీసెస్ ల్యాబ్ మేనేజ్మెంట్ డాక్టర్ మల్లికార్జున గారు, సిఇఓ ఆరోగ్యశ్రీ, అదేవిధంగా కోవిడ్ హాస్పిటల్స్కి సంబంధించిన ముఖ్యమైన మందులు కానీ మరి సప్లైస్ కానీ శ్రీ విజయరామరాజు గారు, ఐఏఎస్ అండ్ బీసీఎన్ నుండి ఏపీ ఎంఎస్ఐడిసి, అదేవిధంగా ఈవెన్ ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ సప్లై మానిటర్ చేసే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ షణ్మోహన్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఏవైతే మనం మందులు ఇవ్వడము, తర్వాత వైద్యం ఇవ్వడము, దాని మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఏవైతే పద్ధతులు ఉంటాయో దానికి శ్రీ వినోద్ కుమార్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఆసుపత్రులలో ప్రైవేట్ ఆసుపత్రులలో ఓవర్ ఛార్జింగ్ అంటే ప్రభుత్వము ఇచ్చిన ధరల కంటే కూడా స్పెసిఫై చేసిన రేట్స్ కంటే కూడా నియమించిన మరి ఛార్జీల కంటే కూడా ఎక్కువ జరగకుండా ఛార్జ్ చేయకుండా ప్రజలకు మరి సౌకర్యవంతంగా ఉండాలా, ఎవరు కూడా ప్రజలను మరి మోసం చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ అభిషేక్ మహంతి గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ ఆఫీసర్స్ వివిధ అంటే ఏవైతే మనం వాడతామో వాడిన మందులు కానీ మరి మెడికల్ ట్రీట్మెంట్కు సంబంధించిన అదర్ కన్సూమర్స్ కానీ
మరి చూసేదానికి శ్రీ రవిశంకర్ గారు ఐఆర్ఎస్ ఆఫీసరు. మరి ఈ విధంగా డీటెయిల్డ్గా చాలామంది సీనియర్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అందరినీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిల్లా కూడా ప్రతి జిల్లా కూడా ఒక సీనియర్ ఆఫీసర్ను నియమించడం జరిగింది. మన కర్నూలు జిల్లాకు శ్రీ సాయి ప్రసాద్ గారు ఇంతకుముందు దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ కలెక్టర్గా పనిచేయడం. మరి మన కర్నూలు జిల్లాకు సాయి ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. మరి మందులు కూడా ఏ మందులు షార్ట్ సప్లై ఉన్నాయి, ఆ షార్ట్ సప్లై ఉండే మందులు ఇమ్మీడియట్గా ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ప్రొవైడ్ చేయాలి. మరి ఈవెన్ మందులు వాడకం కూడా ఎట్లంటే అట్లా వాడకుండా ఓన్లీ పద్ధతి ప్రకారంగా, ఎందుకంటే కోవిడ్ అనేది మనకు 1 సంవత్సరం కింద మొదలైన విపత్తు కాబట్టి, జబ్బు కాబట్టి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అనేది ఇంకా ప్రతిరోజు కూడా ఇప్పుడు మనకు సహజంగా ఒక ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్స్ అనేవి ఏ విధంగా వాడాలి, ఏ మందు వాడాలి, ఎంత డోసేజ్ వాడాలి అనేది కొన్ని దశాబ్దాల మేరకు ఇంప్రూవ్మెంట్ అవుతూ ట్రయల్స్ టెస్టింగ్ అవుతూ వచ్చింది. ఇది సంవత్సరమే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్లు కానీ, సైంటిస్టులు కానీ, శాస్త్రవేత్తలు కానీ చాలా కష్టపడుతూ ఒక ప్రాపర్ పద్ధతి అయిన ప్రోటోకాల్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మందులు ఒక 6 నెలల క్రితం వాడొచ్చు అని చెప్పింటారు. ఇప్పుడు 6 నెలల తర్వాత పరిశోధన తర్వాత రోజు వాడకూడదు అని అంటుండొచ్చు. కొన్ని మందులు ఈ డోసేజ్ ఇవ్వాలని చెప్పి 6 నెలల క్రితం చెప్పిండొచ్చు, ఇప్పుడు మాత్రం డోసేజ్ మారాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా మానిటర్ చేసేదానికి కూడా వివిధ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున తెలియజేయడం ఏమంటే, ప్రభుత్వము చాలా సీరియస్గా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లా ఒక సమర్థవంతమైన ఆఫీసర్ చేతుల్లో పెడుతూ ప్రతి ఒక్క ఐటమ్ కూడా సమర్థవంతమైన ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగిస్తూ మరి ప్రజలకు సౌకర్యాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా, ప్రభుత్వం భరోసాగా ఉండేట్టుగా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రభుత్వం రెడీగా ఉంది, మేనేజ్మెంట్ చేసేదానికి రెడీగా ఉంది. ఈ విపత్తులు ఎదుర్కొనేదానికి ఇంతకుముందు చాలా సమర్థవంతంగా ఎదుర్కొని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ద బెస్ట్ స్టేట్స్, ఈరోజు గర్వంగా చెప్పుకున్నాం, మనం ద బెస్ట్ స్టేట్స్ ఇన్ మేనేజింగ్ కోవిడ్ అని చెప్పి మనము మరి ఆ రోజు ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఈసారి కూడా 2వ వేవ్ కూడా మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఆ దిశలోనే తన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ వివిధ ఐటమ్స్ అంటే ఈరోజు రివ్యూలో భాగంగా డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో కూడా ఎట్లా మనకు ఎవరైతే దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఇది మీకున్న ఫీల్డ్ పరిస్థితి ఏమి, ఆ ఫీల్డ్ పరిస్థితిలో మీరు ఎదుర్కొంటున్న అవసరాలు కానీ, ఇబ్బందులు కానీ ఏమి, ఏ విధంగా ప్రభుత్వం మీకు సహకరించాలి, మీరు సమర్థవంతంగా ఎఫెక్టివ్గా ఏ విధంగా డిశ్చార్జ్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్ చేయడం జరిగింది. మొట్టమొదటి స్టార్టింగ్ టెస్టింగ్ వచ్చేటప్పటికి ఈ రోజు ఇంచుమించు మనకు దాదాపు 4000 శాంపుల్స్ టెస్ట్ చేసే మన దగ్గర కెపాసిటీ ఉంది. మనం వెరీ సూన్ ఒక వారంలోనే ఇంచుమించు దాదాపు డబుల్ కెపాసిటీ అయ్యేదానికి అన్ని రకాల మరి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొత్తగా మనకు ఒక టెస్టింగ్ ఫెసిలిటీ నంద్యాలలో కూడా ఏర్పాటు చేసి, అదేవిధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆదోన్లో కూడా ఒక టెస్టింగ్ పరిస్థితి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మనకు శాంపుల్స్ తీసుకొని శాంపుల్స్ ట్రావెలింగ్ టైమే ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎంత మనకు జిల్లాలో అవసరం ఉంటుందో టెస్టింగ్ పర్ డే, ఇప్పుడు కొన్ని చోట్ల టెస్టింగ్ ఒక రోజు కాకుండా 2 రోజులు లేట్ కాకుండా ఒకటే రోజులోనే రిజల్ట్ వచ్చేదానికి అన్ని రకాలు కూడా కొత్త మిషన్ తేవడము, కొత్త ఎక్విప్మెంట్ తేవడము, కొత్త సెంటర్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏవైతే మన కన్స్యూమబుల్స్ వాడకంలో ఉండే కెమికల్స్ కానీ ఇంకోటి కానీ ఉంటాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆర్డర్లు ప్లేస్ చేసి తెచ్చేదానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆన్ ద స్పాట్ ఇన్స్ట్రక్షన్స్. ఈవెన్ కావాల్సిన మంది ఎంతమంది మనకు ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ ఇంకోరు కానీ మన టెక్నీషియన్స్ కావాలో అవన్నీ కూడా ఈ 1-2 రోజుల్లోనే ఏర్పాటు చేసుకునేదానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఏ విధంగా శాంపుల్ కలెక్షన్ చేయాలి, నెంబర్ 104లో వచ్చే ఏవైతే మన కంప్లైంట్స్ మన అడగడం ఉందో, టెస్టింగ్ కావాలని చెప్పి రిక్వైర్మెంట్ ఉందో ఫస్ట్ 104, ఆ తర్వాత ఎవరికైతే జ్వరము, దాని తర్వాత సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళు, అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్స్
ఎవరైతే పాజిటివ్ వచ్చినారో ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ చేసేదానికి ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. మరి ఆసుపత్రి మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఆసుపత్రి మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి దాదాపు మనకు 18 ఆసుపత్రులు కోవిడ్ ట్రీట్మెంట్ ఈరోజు కర్నూలు జిల్లాలో మనం ఇవ్వడం జరుగుతుంది. 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ కర్నూలు, నంద్యాల, ఆదోని, అదేవిధంగా 15 మనకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా దాదాపు ఇంచుమించు మనకు యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి 1260 బెడ్లు ఉన్నాయన్నమాట. దాంట్లో ఎక్కువ శాతం దాదాపు 34 గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఉన్నాయి. మనకు ఐసీయూ బెడ్స్ 350 బెడ్స్ ఉండగా యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు 200, నంద్యాల, ఆదోని మిగతావి. అదేవిధంగా మనకు ఆక్సిజన్తో కూడిన బెడ్స్ 750 ఉండగా దాంట్లో 365 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి. 165 జనరల్ బెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఆల్మోస్ట్ డబుల్ కెపాసిటీ చేసేదానికి కూడా మనం రెడీగా ఉన్నాము. గవర్నమెంట్ హాస్పిటల్స్ పెంచేదానికి రిక్వైర్మెంట్ వచ్చే కొద్ది ఇమీడియట్గా స్కేల్ మరి ముఖ్యంగా మందుల విషయానికి వచ్చేటప్పటికి షార్ట్ సప్లై మందులు ఏవైతే ఉన్నాయో ఆ షార్ట్ సప్లై మందులు తెచ్చుకునే దానికి కూడా కొన్ని మెడిసిన్స్ లైక్ రెమ్డెసివిర్ ఇవన్నీ కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. షార్ట్ సప్లై ఉందని ఆ షార్ట్ సప్లై లేకుండా మన ప్రాంతానికి వచ్చేదానికి మళ్ళీ మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ కూడా ఈవెన్ ఆక్సిజన్ సప్లై కూడా షార్ట్ సప్లై లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని రకాలుగా దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత యాక్చువల్గా సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అంబులెన్సెస్ కూడా అడిషనల్ అంబులెన్సెస్ తీసుకునే దానికి కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆదేశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు కావాల్సిన మెడికల్ డాక్టర్స్ కానీ మరి అదేవిధంగా కోవిడ్ డ్యూటీలో ఎవరైతే మరి పార్టిసిపేట్ చేసేదానికి ఉన్నారో వాళ్ళకు కూడా ఇమీడియట్గా తీసుకునేదానికి మనకి ఎంత అవసరం ఉందో అంతమందిని తీసుకునేదానికి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అకామిడేషన్ కూడా మనకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రెమిసెస్లో కానీ మనకు డాక్టర్స్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్, అదేవిధంగా కొంతమంది శానిటరీ బాధ్యతలు ఎవరైతే శానిటేషన్ బాధ్యతలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన అకామిడేషన్, కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చేదానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనం కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా బాగా చక్కగా మళ్ళీ తయారు చేసి ఆ కోవిడ్ కేర్ సెంటర్స్ మేనేజ్మెంట్ కూడా ఎవరైతే హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్కి సంబంధించిన డెప్యూటీ డైరెక్టర్ లాంటి అధికారులు మరి వార్డెన్స్ వాళ్ళందరూ డెప్యూట్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ కోసము. దానికి సంబంధించిన మొబైల్ ఎక్స్రే యూనిట్స్ కానీ దాని తర్వాత భోజన సౌకర్యం కానీ అక్కడ ఉండే కావాల్సిన వెల్కమ్ కిట్ ఏదైతే ఉందో అది ప్లస్ అక్కడ లోపల కూర్చున్నప్పుడు వాళ్ళకి అన్ని రకాల టీవీ వసతులు, ప్లే గేమ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడము మరి జరుగుతుంది. దీన్ని కంప్లీట్గా జేసీబీ చూసుకునే దానికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యమైన మనం గమనిస్తుండేది పబ్లిక్లో కొన్ని హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఓవర్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఓవర్ ఛార్జింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఒప్పదు. గవర్నమెంట్ వెరీ క్లియర్గా రేట్స్ ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్తో పాటు ఉంటే పర్ డే బెడ్ ఎంత, ఈ మెడిసిన్ ఇస్తే ఇంత, సిటీ స్కాన్కి ఎంత, ఏవైతే రేట్స్ ఉన్నాయో అది ఆ రేట్స్ ఖచ్చితంగా ఆ రేట్స్ మాత్రమే మరి అప్లై చేయాలి తప్ప అంతకు ముందు ఓవర్ ఛార్జ్ చేసేదానికి అది తప్పు అవుతుంది. ఎస్పెషల్లీ ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ అనే వ్యక్తి, ఆసుపత్రి అనే వ్యక్తి ఒక మనిషి జీవితం కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఓవర్ ఛార్జ్ చేయాలా, పేదవాళ్ళని కానీ ఇంకోని కానీ మరి గవర్నమెంట్ నిబంధనల మేరకు దాడి చేయడం తప్పు. కాబట్టి ప్రభుత్వం అందుకనే ఈ విషయం మీద సపరేట్గా అభిషేక్ మహంత్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గారిని నియమించడం జరిగింది. దానికి ఒక టీం ఉంటుంది. వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ ఆడి వరకే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఎస్సీబీకి సంబంధించిన అధికారిని తర్వాత అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారిని ఒక టీం ఇక్కడ కూడా పెట్టి మనం అన్ని చోట్ల కూడా డీటెయిల్డ్గా ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏమని ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు డిస్ప్లే చేస్తారు. ఆ రేట్లు దాటి ఎవరైనా కానీ ఒకవేళ ఛార్జ్ చేయాలనంటే మాత్రం ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది ఆసుపత్రి. అందుకని చాలా ప్రజలకు మాత్రము ఇది ఈ విషయమైన ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక ఆసుపత్రిగా ఒక డాక్టర్గా ఉన్నదానికంటే కూడా వాళ్ళ మీద డబ్బులు ట్రీట్మెంట్ ఇచ్చేదే కాకుండా డబ్బులు తప్పుగా సంపాదించాలి పేషెంట్ మీద అని అనుకోవడం మాత్రము క్షమించరాని తప్పు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మాత్రం దీన్ని
ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి రిపేర్స్ ఏవైతే మనకి ఎక్విప్మెంట్ ఉంటాయో, వెంటిలేటర్స్ కానీ, దాని తర్వాత వేరే ఎక్స్రే ఎక్విప్మెంట్ కానీ ఏమున్నా కూడా అన్నీ కూడా ఇమ్మీడియట్గా రిపేర్ చేసి, ఆల్రెడీ అన్నీ కూడా బాగున్నాయి, ఒకటో రెండు ఏమన్నా తక్కువ ఎక్కువ ఉన్నా కూడా అవన్నీ కూడా రిపేర్ చేసి చేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా, తద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా మనము కన్వే చేయదలుచుకునేది ఏమంటే, గవర్నమెంట్ అన్ని రకాలు కూడా రెడీగా ఉన్నాము, దీన్ని ఖచ్చితంగా సమర్థవంతంగా ఫేస్ చేస్తాము, అన్ని విధాలు కూడా బాధ్యతారహితంగా మరి పరిపాలన జరుగుతుంది. అండ్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం అన్ని రకాలు కూడా ముందుకు వచ్చి ప్రతి ఫెసిలిటీ కూడా హెల్త్ కేర్లో మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి కొంచెం కూడా దయచేసి మీరు కూడా, ఎందుకంటే ఆరోగ్యం ఎవరిది? ప్రజలు. కాబట్టి మీరు ముందుకు వచ్చి, ప్రజలు ముందుకు వచ్చి ఫస్ట్ మీరు కోఆపరేట్ చేసేదే కాదు, మీరు యాక్చువల్గా బాధ్యత తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలి? ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. నెంబర్ 2, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, కొంత గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు ఆరోగ్యం చెడిపోయిన తర్వాత జరగరాని జరిగితే ఎవరు దానికి బాధపడేవాళ్ళు ఎవరు, ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు? మనమే. కాబట్టి కోఆపరేట్ చేసి మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్స్ పాటించడము, దయచేసి అనవసరంగా బయట తిరిగేదొద్దు, అవసరం మాత్రమే తిరగాలి. అనవసరంగా ఊరికి తిరగడము, 10 మంది కూర్చోవడము, 10 మంది గ్యాదర్ కావడము, ఇది మనము ఖచ్చితంగా ఈ విపత్తును జయించే వరకు మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ఫస్ట్ మనం ఉండాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి మనం ఉంటే అప్పుడు ప్రభుత్వము మన బాధ్యత, మనము బాగోదు చూసుకుంటుంది. కానీ ప్రభుత్వాన్ని ముందుకు వచ్చి మాస్క్ కూడా వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం మనకు చెప్పాలని చెప్పి మనకు ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం అది లాభం కాదు. దయచేసి కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, వ్యాక్సినేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వ్యాక్సినేషన్ చాలా ముమ్మరంగా జరుగుతుంది, ఇంకా కూడా ఫాస్ట్గా జరగాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్కు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు డీటెయిల్డ్గా కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించిన ప్రోగ్రెస్ తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తారు. మన జిల్లాలో ఇప్పుడు దాకా 52,824 ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, 43,296 హెల్త్ కేర్ వర్కర్స్కి, దాదాపు 1,23,555 మంది 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, మళ్ళీ 1,20,848 మంది అంటే 60 సంవత్సరాలు కోమార్బిడ్ ఇవన్నీ ఉన్నవాళ్ళు. సో వీళ్ళతో పాటు కలిపి మొత్తం 3,40,000 దాకా మన జిల్లాలో ఇప్పటిదాకా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ ఎప్పుడైతే వస్తుందో ఇమీడియట్గా దాన్ని కమ్యూనికేట్ చేస్తూ, దాన్ని స్ట్రాటజీని మార్చుకుంటూ, ఏ టైంలో మనకు వ్యాక్సిన్ వస్తుందో ఆ స్టాక్ని పెట్టి, ఏ టైంలో ఎలాంటి డిమాండ్ ఉంటుందో దాన్ని పెట్టి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల మేరకు మేము వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ఒక 3 రోజులుగా మేము హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఎక్కువ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఫస్ట్ డోస్ మాత్రమే వేయడం జరిగింది. ఎందుకంటే కేసెస్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రజలతో కలిసి పనిచేస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకూడదు ఉద్దేశంతో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తూ ఫస్ట్ డోస్ వేయడం జరిగింది. మళ్ళీ చాలా మంది ఇప్పుడు ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ టైం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా వేయాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి డిమాండ్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది మా అందరికీ. రేపు అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లో మన జీజీహెచ్ కర్నూలులో మొత్తం 96 ప్లేసెస్లో 150 ప్లేసెస్లో కంప్లీట్గా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవిషీల్డ్ మాత్రం ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకున్నారో, ఎవరికైతే 6 వారాల నుంచి 8 వారాల దాకా కంప్లీట్ అయ్యి వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకోవడానికి టైం వచ్చిందో వాళ్ళందరూ కూడా మీ యొక్క పిహెచ్సి పరిధిలో, మీ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో, లేకపోతే మన కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి మేము సిద్ధం చేయడం జరిగింది. ఆ స్టాక్ మొత్తం కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. మా అధికారులు కూడా ప్రతి ఒక్క మండలంలో ఉన్న తహసీల్దార్, ఎంపీడీఓ, తర్వాత డిఆర్డీఏ, ఏపీఎం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.